విషయంలోకి వెళ్ళే ముందు 2-3 అంశాలు మీ ముందు ప్రస్తావించాలి. ఈ మధ్య ఇద్దరికన్నా ఎక్కువ మంది కనపడితే 2-3 మాటలు చెప్పకుండా నేను ఆగలేకపోతున్నాను. ఆ 2-3 మాటలు మీ ముందు చెప్పేస్తే అప్పుడు విషయంలోకి వెళ్ళచ్చు. ఒకటి, ఈ సంవత్సరం ఎర్రకోట మీద స్వాతంత్ర దినోత్సవం నాడు మువ్వన్నెల జెండా ఎగిరేటువంటి అవకాశం 99.9% ఉంది. 100% ఉండొచ్చు. కానీ వచ్చే సంవత్సరం త్రివర్ణ పతాకం ఎగురుతుందా, మరి ఏదైనా పతాకం ఎగురుతుందో గ్యారంటీ మాత్రం చెప్పలేము. రెండోది, ఇవాళ సమావేశం పెట్టుకున్నాం. ఇక్కడ మనం అనేక విషయాలు మాట్లాడుకున్నాం. హరగోపాల్ గారు నిరసన గురించి కూడా మాట్లాడారు. సుదర్శన్ రెడ్డి గారు న్యాయ వ్యవస్థ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కళ్ళ కట్టినట్టు చెప్పారు. కానీ ఇలాంటి సమావేశాలు పెట్టుకోవడం రావడం చాలా చాలా కష్టమైపోతుంది, అసంభవమైపోతుంది. మూడవది, ఆ మధ్య కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ప్రతి కేంద్ర ప్రభుత్వ సమావేశంలో కానీ కార్యక్రమంలో కానీ వందే మాత్రం ఆలోచనలు తప్పకుండా పడాల్సిందే, అది కూడా జనగణ మనకు ముందు పడాల్సిందే అని చెప్పారు. పాడుతున్నారు కూడా. అది పాడకపోతే మూసేస్తూ ఉంటున్నారు. కానీ ప్రమాదం ఎక్కడ ఉంటుందంటే, కొన్నాళ్ళు పోయిన తర్వాత నెమ్మదిగా సమావేశం ఆలస్యంగా మొదలుపెట్టాం, ఆలస్యం అయిపోయింది, ఎలాగో వందే మాత్రం పాడుకున్నాం కదా, జగన్ మనం వదిలేద్దాం అని కేవలం వందే మాత్రం మాత్రమే పాడేటటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఇలాగే కొనసాగితే, మనం దీన్ని ప్రతిఘటించకపోతే, ఇలాగే ఉంటే ఈ 3 జరిగేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నేను మిమ్మల్ని భయపెట్టడానికో ఆనందాన్ని కలిగించడానికో చెప్పేటువంటి విషయం కాదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తే నిశ్చితంగా ఇది సత్యదూరం కాదు. హరగోపాల్ గారు గుండెలు చెప్పేశాను. ఇప్పుడు విషయానికి వెళదాం. ఇందాక సురేష్ రెడ్డి గారు చెప్పారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎక్కడా లేదు. స్పెషల్ రివిజన్ ఆఫ్ ఎన్ ఇంటెన్సివ్ నేచర్ అని ఒకసారి చెప్పారండి 2021లో. అప్పుడు మన లింగో గారు సీరియస్గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో స్పెషల్ రివిజన్ ఆఫ్ ఎన్ ఇంటెన్సివ్ నేచర్ జరిగింది. కానీ అది జరిగినప్పుడు చాలా పారదర్శకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాన్యువల్లో ఉన్నటువంటి ప్రకరణాన్ని తూచా తప్పకుండా ఆచరించి
పబ్లిక్ హియరింగ్ తోటి, సోషల్ ఆడిట్ తోటి చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్ లిస్టుని మదర్ లిస్ట్ అన్నారు. ఆ లిస్టుని తీసుకెళ్ళి గ్రామ సభ కానీ వార్డు సభ కానీ పెట్టి ఆ లిస్టుని చదివి, ఇదిగో మాడభూషి శ్రీధర్ ఉన్నారా? ఉన్నారండి, ఉంచు. పలానా పథకాలు విభాగం ఏడని ఇక్కడికి వెళ్ళిపోయాడు, ఇంకో ఇక్కడికి వెళ్ళినాడు, అది తీసేయి. పలానా వారు ఉన్నారా? లేదండి, ఈ మధ్య కాలేజీ సరిపోయారు, తీసేయండి. ఇక్కడ ఎవరైనా ఈ వార్డులో కానీ ఈ బూత్ పరిధిలో కానీ ఈ మధ్యనే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇదే 10 మంది ఉన్నారండి, వాళ్ళ పెట్టు. ఇలా పారదర్శకంగా చేయాలి అని 2021లో జరిగినటువంటి స్పెషల్ రివిజన్ ఆఫ్ ఎన్ ఇంటెన్సివ్ నేచర్ అని చెప్పారండి. ఇప్పుడు స్పెషల్ రివిజన్ ఆఫ్ ఎన్ ఇంటెన్సివ్ నేచర్ కాదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఎన్నికల సంఘం పెట్టి, ఇది ఇదే కూడా చేసింది, ఇవాళ కొత్త కాదు అని చెప్తున్నారండి. నేను 2001, 2002, 2003, 2004 ఆ సమయంలో కూడా నేను ఓటర్నేనండి. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఆడవాళ్ళు కూడా ఓటర్లుగానే ఉన్నారు. మీరు ఒక్కసారి ఎవరైనా కూడా, ఇక్కడే ఈ సమావేశంలోనే కాదు, దేశంలో ఎక్కడైనా సరే 2001లో కానీ 2002లో కానీ ఎవరైనా ఒకరు బస్తాలతోటి దస్తావేజులు తీసుకుని ఒక అధికారి దగ్గరికి వెళ్ళి నేను ఓటు వేయడానికి ఈ దేశంలో అర్హుణ్ణే అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి. వచ్చిందా ఎప్పుడైనా? మీరు వెళ్ళారా? నరసింహారెడ్డి గారు, శ్రీధర్ గారు, రామచంద్రమూర్తి గారు, ఎప్పుడైనా మీరు ఎవరైనా, విశ్వేశ్వరరావు గారు, ఎప్పుడైనా మీరు పెట్టుకెళ్ళి నేను ఈ దేశంలో ఓటు వేయడానికి అర్హుణ్ణే అని నిరూపించుకున్నారా? లేదు. ఇవాళ పెట్టినటువంటిది అది. అంచేత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది గతంలో జరిగింది, అదే పెట్టాం. ఎందుకు ఈ పరకాల ప్రభాకర్కి లేకపోతే మన ప్రొఫెసర్ అరగోపాల్కి ఏమిటి ఆందోళన అని ఎవరైనా అంటే మాత్రం అది ఇది ఒకటి కాదు. దే ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. దట్ వాజ్ ట్రాన్స్పరెంట్, దిస్ ఈజ్ నెఫేరియస్. వీ హ్యావ్ టు బి క్లియర్ అబౌట్ దిస్. కానీ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇవాళ పెద్దలు చెప్పారు, హరిగోపాల్ గారు చెప్పారు, రామచంద్రమూర్తి గారు చెప్పారు, సుదర్శన్ రెడ్డి గారు చెప్పారు, తర్వాత కూడా కొంతమంది అందరూ చెప్తారు. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం దేశంలో. రాజ్యాంగ పరంగా ఎదుర్కొంటున్నాం, రాజకీయ పరంగా ఎదుర్కొంటున్నాం, చట్టపరంగా ఎదుర్కొంటున్నాం, కోర్టుల పరంగా ఎదుర్కొంటున్నాం, చాలా ఎదుర్కొంటున్నాం. కానీ ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యం యొక్క స్వరూపం పూర్తిగా మార్చేసేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. చాలా వరకు జరిగిపోయింది. ఏమిటి దాని పర్యవసానం? ఏమిటి దాని పర్యవసానం? ఏమిటంటే, ఇన్నాళ్ళు మనం ప్రజాస్వామ్యాన్ని ఎలా అర్థం చేసుకున్నామంటే, 30-40 సంవత్సరాలుగా హరిగోపాల్ గారు, ఇప్పుడు విజయ్ కూడా చెప్తున్నాడు. నువ్వు చెప్తున్నావమ్మా విజయ్, ఏం చెప్తున్నావు? ఏం చెప్తూ వచ్చావు? ఏం వింటూ వచ్చావు? ఏం నేర్చుకుంటూ వచ్చావు? అంటే ఓటర్లు ప్రభుత్వంలో ఎవరు కూర్చోవాలో నిర్ణయిస్తారు అని నేర్చుకున్నాం అని పాఠాలు చెప్పారు. కానీ ఇప్పుడు మీరందరూ కూడా, హరిగోపాల్ గారు, రేపటి నుంచి మీరు కొత్త పాఠాలు ఏం చెప్పాలంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఓటర్లు ఎవరున్నారు నిర్ణయిస్తారు అని చెప్పాలి. ఇట్ ఈస్ నౌ ద పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ ఇన్ ద గవర్నమెంట్, దే ఆర్ గోయింగ్ టు డిసైడ్, దే ఆర్ డిసైడింగ్ who is going to be the voter, not the other way around. This is new India. ఎందుకు ఇలా అంటున్నాను నేను? ఎందుకు ఇలా అంటున్నానంటే, ఇప్పటికీ 10 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ జరిగింది. ఈ చాలా పరిమితంగా జరిగినటువంటి ఈ ఎస్ఐఆర్లోని
ఈ 10 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగినటువంటి ఎస్ఐఆర్లోనే 6.5 కోట్ల మందిని ఓటర్ల లిస్ట్ నుంచి తొలగించారు. ఇది ఇలాగే కొనసాగితే మొత్తం దేశంలో ఈ ప్రక్రియ అయిపోయినప్పటికీ 16.5 కోట్ల మంది ఓటర్ లిస్ట్ నుంచి తొలగించబడతారు. వాళ్ళు తొలగించబడిన తర్వాత శుద్ధీకరణ చేసిన ఒక ఓటర్ జాబితాతోటి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. జరిగినటువంటి ఎన్నికలు ఇందాక మనం అనుకున్నట్టుగానే ప్రభుత్వం ఎవరైతే మీరు ఓటర్లుగా ఉండడానికి అర్హులు అని నిర్ణయిస్తారో వాళ్ళ ద్వారా జరిగేటువంటి ఓటు ఎన్నికలు. కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇదివరకు మా కోదండరాం గారు వీరందరూ కూడా కొన్ని పోరాటాలు చేశారు. సరళీకరణ గురించి పోరాటం చేశారు, వ్యతిరేకంగా చేశారు కదా. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా చేశారు, ఉదారీకరణకు వ్యతిరేకంగా చేశారు. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పోరాటం మామూలీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. నార్మలైజేషన్. నాతో ఎవరు అన్నారండి, సుదర్శన్ రెడ్డి గారు. ఇవన్నీ తొలగించారు, వేడుకలను తొలగించారు, మైనార్టీలను తొలగించారు, ఆదివాసీలను తొలగించారు, దళితులను తొలగించారు, నిరుద్యోగులను తొలగించారు, పేదలను తొలగించారు, వీటన్నిటిలో మళ్ళీ మహిళలు ఎక్కువ తొలగించారు అని చెప్తూ ఉంటే, చూడు ప్రభాకర్, ఊరికి ఎందుకయ్యా అంత ఆందోళన పడతావు? ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్ అన్నాడు. ఇట్స్ నార్మల్, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇలాగే చేస్తారు, ఎవరైనా ఇలాగే చేస్తారట, ఎవరైనా ఇలాగే చేస్తారట. ఇట్స్ నార్మల్. మామూలీకరణ అనేది పెద్ద జాడ్యంగా తయారైంది ఈ దేశంలో. మణిపూర్ 2 సంవత్సరాల పైగా మోగుతుందండి. ఇట్స్ నార్మల్. డు యు థింక్ అబౌట్ ఇట్? మనం ఆలోచిస్తున్నాం ఎప్పుడైనా? మీరు మణిపూర్ మన పత్రికల్లోనూ మన వార్తల్లోనూ హెడ్లైన్స్లో చూసి ఎన్నాళ్ళు అయిపోయింది నిర్మలా? We don't get it, we don't find it. పెట్రోల్ ధరలు పెరిగినాయి కదా, మామూలే కదా, మామూలేనా? నిరుద్యోగం ఎంత ఉంది? మామూలే. సుప్రీంకోర్టు పట్టించుకోదు, మామూలే. కోవిడ్లో 1,00,000 మంది పోయారు కదా, మామూలే. 1,00,000 మంది నడిచిలేరు కదా, మామూలే. మామూలే. శ్రీధర్ గారు, డోంట్ వరీ అబౌట్ ఇట్. జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. గంగా నదిలో కోవిడ్లో శవాలు తేలేయి కదా, మామూలే. ధరలు పెరుగుతున్నాయి కదా, మామూలే. అక్కడ ఎలక్షన్ తొలగించారు, ఇక్కడ ఎలక్షన్ తొలగించారు, మామూలే. ఆల్ ఇస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. దిస్ ఈస్ వన్ బిగ్ థ్రెట్. నేను ఈ మాట ఎందుకన్నానంటే, స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ జరుగుతుంది. ఇందులో చాలా ప్రమాదాలు ఉన్నాయి. దేశం యొక్క రాజకీయ సమాజాన్ని మార్చేసేటటువంటి ప్రమాదం ఉంది అని అంటుంటే, ఇవాళకి కూడా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధినేతల్ని, వారు అవలంబించేటువంటి విధానాల్ని ఏమాత్రం సమర్థించినటువంటి వాళ్ళు కూడా ఏమంటున్నారు తెలుసా శ్రీధర్ గారు? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? దే జస్ట్ క్లీనింగ్ అప్ ది ఓటర్స్ లిస్ట్. చనిపోయిన వాళ్ళు, వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, షిఫ్ట్ అయిపోయినటువంటి వాళ్ళు, విదేశీయులు, వీళ్ళని తీస్తుంటే ఏమిటి నీ గోళ అంటున్నారండి. అంటే ద పాయింట్ ఈస్ దట్ ఇట్ ఈస్ వెరీ సక్సెస్ఫుల్లీ మార్కెటెడ్ దట్ SIR is only to clean up the voters list. That is the most dangerous thing,
That is the most formidable challenge that we all face today. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంతమంది తీశారు, అందులో ఫారినర్స్ చాలా మంది ఉంటారండి. మేము ఎన్నికలు అయిపోయిన తర్వాత నరసింహారెడ్డి గారు వీడియోలు వస్తున్నాయండి, వందల మంది బంగ్లాదేశ్ పారిపోతున్నారండి బెంగాల్ నుంచి. చూసారా మీరు వీడియోలు చూసారా? ఈ దెబ్బకి తట్టుకోలేక పారిపోతున్నారండి. ఎంత బ్రహ్మాండంగా చేశారండి అని it's already established in many people's minds. But the challenge is, see, to me, the biggest challenge is not posed by the BJP or the current central government or the forces that are behind this dispensation. The biggest challenge is to convince people, look, there's something very sinister is happening in this country. జరుగుతోంది అని చెప్పడం పెద్ద ఛాలెంజ్ అయిపోయిందండి సుదర్శన్ రెడ్డి గారు. ఎంత ఛాలెంజ్ అయిపోయిందో చెప్తాను మీకు. వాళ్ళ ఎంత ఛాలెంజ్ అయిపోయింది అంటే, నేను చెప్పి ఎవడో వినకపోతే నాకు ఒక క్రైసిస్ వచ్చిందండి ఒకసారి. ఆ క్రైసిస్ వస్తే ఏం చేస్తారు తెలుసండి? దానికి నా క్రైసిస్ విట్నెస్ ఉన్నారు ఇక్కడ ఈ సమయంలోనే. నాకు వచ్చినటువంటి క్రైసిస్కి విట్నెస్ ఉన్నారు. నేను సరాసరి సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. ఏమండి, am I wrong somewhere? నేను మాట్లాడుతున్నాను నాకు ఇదంతా సరిగ్గానే కనబడుతుంది. 5 గంటలకేమో 100 ఓట్లు పడ్డాయంటారు, రాత్రి 11 గంటలకేమో 150 ఓట్లు పడ్డాయంటారు, 4 రోజులు పోయిన తర్వాత ఏమో 300 ఓట్లు పడ్డాయంటారు. కానీ నేను చెప్తూ ఉంటే చాలామంది అంటున్నారు, కానీ పెద్దగా నేను పట్టించుకోవట్లేదు. am I wrong? ఇంతమందిని ఓటర్ లిస్టులో తీసేస్తున్నారు. వీరందరూ పలానా వాళ్ళు ఈ సమూహానికి చెందినటువంటి వాడు. పట్టించుకోవట్లేదు. రాజకీయ పార్టీలు నాకు చాలామంది అడుగుతారండి, రామచంద్రమూర్తి గారు, ఏమయ్యా ఓడిపోయిన వాడికి బాధ లేదు, అధికారాన్ని పోగొట్టుకున్నటువంటి బాధ లేదు, నీకెందుకు మధ్యలో నువ్వు ఎంపీ అవుతావా, ఎమ్మెల్యే అవుతావా, మంత్రి అవుతావా, ఏమవుతావు? నువ్వు ఊరికి ఎందుకు నువ్వు తాపత్రపడుతూ తిరుగుతున్నావు, మాట్లాడుతున్నావు, అరుస్తున్నావు ఏమిటి? ఓడారు కదా కొంతమంది, మన రాష్ట్రంలో ఓడారు, ఆ రాష్ట్రంలో ఓడారు, ఈ రాష్ట్రంలో ఓడారు, ఇంకో రాష్ట్రంలో ఓడారు, దేశంలో ఉన్నటువంటి అధికారాన్ని కోల్పోయినటువంటి ఉన్నారు. వాళ్ళే మాట్లాడరా, నీకే వచ్చింది అని అడుగుతున్నారండి నన్ను. అప్పుడు నేను సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. ఏమండి, ఎవరిని అడిగినా కూడా ఎవడు కదలట్లేదేంటి, ఎవడు మాట్లాడట్లేదేంటి, ఎక్కడ చలనం లేదేంటి? am I imagining something? am I wrong? అని అడిగితే వాళ్ళు కూర్చోబెట్టి శ్రీకృష్ణులో చెప్పారండి, లేదు మీరు మీ ఆలోచనలో కానీ, మీ తర్కంలో కానీ, మీరు వచ్చినట్టు కంక్లూజన్లో కానీ ఎక్కడ పొరపాటు లేదు, మీరు కొనసాగించండి, యు క్యారీ ఆన్, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండో వాళ్ళకి తెలుస్తుంది అంతా అని నేను నాకు ఉద్బోధన చేసిన వాళ్ళు మళ్ళీ కలుస్తాను లేనివాడ. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కొన్నాళ్ళు ఆపేశానండి. ఒక వారం రోజులు శ్రీధర్ గారు మీరు నమ్మరు, బికాజ్ ఆ తర్వాత ఎస్ఐఆర్ సంబంధించినంత వరకు ఒకటి మిడిల్ క్లాస్ చెప్పాను కదండి, మనలాగే చదువుకున్నటువంటి వాళ్ళు, ఈ డిస్పెన్సేషన్ తోటి హ్యాపీగా లేనటువంటి వారు, దీన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా, అవన్నీ సరే, వాటర్ లిస్ట్ క్లీన్ చేస్తే ఏం పోయింది నీకు అని వాళ్ళు కూడా అంటున్నారండి. ఒకటి. రెండోది, నేను చెప్పని ఓడిపోయినటువంటి వాళ్ళు, పదవులు కోల్పోయినటువంటి వాళ్ళు, అధికారాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు, వాళ్ళకి లేని బాధ నీకు ఎందుకు అని అన్నారే, వాళ్ళ గురించి కూడా ఒక మాట చెప్పాలి నీకు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతుంది అని అంటే, వాళ్ళు నాకు చెప్పినట్టు సమాధానంలో ఉన్నాయండి. ఇంట్రెస్టింగ్ హరిగోపాల్ గారు. ఒకటి, ప్రభాకర్
లాస్ట్ టైం నేను 20,000తో ఎక్కాను. మొన్న ఈ ఎస్ఐఆర్ కంగారు పడుతున్నావు కదా, వీళ్ళు 5,000 ఓట్లు తీసారు, అందులో నాకు ఇంకా 15,000 ఓట్లు ఉన్నాను అంటారు. ఇంకా 15 ఓట్లు నెక్కుతాను నేను, వాడు 5,000 తీసి అంతే. అది దానివల్ల పెద్ద నాకేం నష్టం లేదు. ఒకటి. రెండోది, యాక్చువల్గా ఎస్ఐఆర్ మనకు లాభించేదే అని ఒకడు అన్నాడు. ఎలా లాభిస్తుందా నీకు? బెంగాల్లో మాకు లాభించేదే ఎలా లాభిస్తుంది? వాళ్ళకి తెలుసో తెలియకో వాళ్ళ ఓట్లు ఎక్కువ తొలగించుకున్నారు. పిచ్చివాళ్ళు అండి వాళ్ళంతా కూర్చున్న వాళ్ళు అన్నారండి. ఇంకో మాట కూడా చెప్పారు, ఈ ఎస్ఐఆర్లో ఇంతమంది తొలగించారు కదా, అంచేత ఎవరిని తొలగించారో వాళ్ళని చూసి మహా ఆగ్రహానికి లోనై 100ల కొద్దీ 1000 కొద్దీ బూత్ దగ్గరికి వచ్చి మాకే ఓటు చేశారు, లేకపోతే ఇంత ఓటింగ్ పర్సెంటేజ్ రాదు, ఓటుని మాకే అన్నారండి. అలా అన్నవాళ్ళు నాయకులు ఉత్తరాలు కానీ, దక్షిణాలు కానీ, తూర్పుడు కానీ, పడమడు కానీ వాళ్ళ నియోజకవర్గాల్లో ఓడిపోయారండి. కానీ ఇవాళ నేను ముఖ్యంగా మీతో చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీలో కానీ రాజకీయ నాయకులు కానీ, ఇవాళ ఉన్నటువంటి మేధో వర్గం కానీ ఎస్ఐఆర్ని కేవలం ఎన్నికల్లో ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనే దానితో ముడిపెట్టి చూడడం మాత్రం మానుకోకపోతే ఈ దేశానికి ముక్తి లేదు, మోక్షం లేదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేవారు ఎవరు ఉండరు. ఇది ఎన్నికల్లో ఒక పార్టీని గెలిపించడానికో మరొక పార్టీని ఓడించడానికో చేపట్టినటువంటి ప్రక్రియ కాదు. ఒక ఎలక్షన్లోనూ 2 ఎలక్షన్లోనూ ఒక పార్టీకి అనుకూలంగా దీని ప్రభావం ఫలితం ఉండవచ్చు, పర్యవసనం ఉండొచ్చు, ఒక పార్టీకో 2 పార్టీలకు ప్రతికూలంగా ఉండొచ్చు. బట్ దట్ ఈస్ ఓన్లీ ఇన్ ది షార్ట్ టర్మ్, జస్ట్ అ కపుల్ ఆఫ్ ఎలక్షన్స్. వాట్ ఈస్ ద బిగ్గర్ డిజైన్? ఇది నేను ఉంచుదాను అనుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు టూ మచ్ ఆఫ్ ఎంపిరికల్ డేటా, ఇంత పర్సెంట్, అంత పర్సెంట్, ఇంతమంది, అంతమంది, అన్ని లక్షలు, ఇన్ని లక్షలు, ఇన్ని వేలు, అన్ని వేలు. ఐ డోంట్ వాంట్ టు బర్డెన్ యూ విత్ దట్. జస్ట్ లీవ్ ఇట్ దట్. దాని గురించి చాలా రాశాను, మాట్లాడాను, అవి ఉన్నాయి. కాదు, ఇవాళ మీలాంటి వారితో నేను ఏం మాట్లాడదలుచుకోవాలంటే, ఐ వాంట్ టు టాక్ టు యూ ఎట్ ఎ కన్సెప్చువల్ లెవెల్. వాట్ ఈస్ ది బిగ్గర్ design of SIR? The bigger design of SIR is to completely transform the political society's nature, or the nature of our political society. Why do I say that? ఒక ఉదాహరణ ఇస్తానండి. ఇప్పుడు మనకు ఇంతలో ఉన్నాం, మా అబ్బాయికి ఓట్లేదు అనుకున్నాం కాసేపు. మనందరం ఒక బస్తీలో ఉంటున్నాం, ఎవరికి ఓట్లేదు, మనంతా ఒక బస్తీలో ఉంటున్నాం. ఏ రాజకీయ నాయకుడైనా ఆ బస్తీకి దండం పెట్టుకుంటూ వస్తాడా? వస్తాడా? ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వమైనా, ఆ ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ బస్తీకి కరెంట్ ఇస్తారా? రేషన్ ఇస్తారా? రోడ్ వేస్తారా? మంచినీళ్ళు ఇస్తారా? ఇవ్వరు. బికాస్ యూ డోంట్ బిలాంగ్ టు దట్ పొలిటికల్ సొసైటీ, యూ హ్యావ్ నో రోల్ ఇన్ దట్ పొలిటికల్ సొసైటీ. మీరు అధికారంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అని నిర్ణయించే అధికారం లేదు మీకు, ఆ వెసులుబాటు లేదు మీకు. యూఆర్ అవుట్ ఆఫ్ ఇట్, యూఆర్ అవుట్ ఆఫ్ ద పొలిటికల్ సొసైటీ. ఎప్పుడైతే మీరు అవుట్ ఆఫ్ ద పొలిటికల్ సొసైటీయో, మీకు ఈ రాజ్యంలో, ఈ దేశంలో హక్కు లేదు.
మిమ్మల్ని ఏం చేసినా మీకు ఏం చేయకపోయినా అడిగేవాడు లేడు. దానివల్ల వారికి ఏ రకమైన ప్రమాదం లేదు, ప్రభావం పడదు వారికి. సో SIR is mainly to disenfranchise certain people, some people, so that they do not anymore belong to the political society of this country. One. Then what happens? At the end of this, ఇప్పటికి 600 కోట్లు అనుకున్నాం, ఇది అయ్యేటప్పటికి 1600 కోట్లు అవుతుందండి. ఈ 1600 కోట్లు అయిన తర్వాత, and one more thing I have to tell you, can anybody in the country guarantee that this is the first and the last SIR? Ready? The last SIR? కాదు. ఈ మామూలీకరణలో భాగంగా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు కొంతమంది తీస్తారు కదా, కొంతమంది తీశారండి, అందరినీ తీయలే. చాలామంది ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు, ఇంకా ఉన్నారు అన్నారు. అప్పుడు మామూలీకరణ కదా అవుతుంది అనుకోండి, కొంచెం మళ్ళీ ఇంకొక SIR నెక్స్ట్ ఇయర్ వచ్చింది అనుకోండి, మిగతా అందులో 10% తీస్తారండి. అప్పుడు కూడా మామూలే కదా. ఎందుకంటే 3 రూపాయలు పెంచుకుంటే వెళ్తే ఏమవుతుంది, అలవాటు అయిపోతుంది మనకి. అలా అలవాటు చేసిన తర్వాత 4వ SIRకు 5వ SIRకు దే విల్ రీచ్ దర్ గోల్. అట్ ద ఎండ్ ఆఫ్ దాట్, భారతదేశంలో 2 రకాల జనాభా ఉంటారండి. ఒక జనాభాకి ఓటు ఉంటుంది, ఇంకొక జనాభాకి ఓటు ఉండదు. దెర్ విల్ బి 2 classes of Indians. One class with franchise, another class without franchise. What does it mean? It means that one class of Indians with citizenship, another class of Indians without citizenship. ఓటు లేకపోతే ఏమి సిటిజన్ అయ్యా నువ్వు? ఏమన్నా సిటిజన్ నువ్వు చెప్పండి. ఓటు లేకపోతే సిటిజన్ వా? కాదు. సో SIR తర్వాత, ఇన్ ద వేక్ ఆఫ్ SIR, యూ విల్ హ్యావ్ 2 classes of Indians, one class with vote, one class without vote. One class with full citizenship rights, another class with no franchise, and maybe దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి కొన్ని హక్కులు ఉంటాయి. దట్ అగైన్ ఈజ్ ఎ గుడ్ ఓల్డ్ డిజైన్ ఆఫ్ సమ్ పీపుల్ ఓన్ దిస్ కంట్రీ అండ్ దే హ్యావ్ ఫుల్ రైట్స్, అండ్ సమ్ పీపుల్ are only guests in this country, or visitors in this country, or to put it crudely, infiltrators in this country. They have no full rights. This is the design. Then what happens? Is ఈ డిజైన్ చేసినటువంటి వాళ్ళు, దీన్ని అమలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఇవాళ ఒక పార్టీని గెలిపించాలని తపత్రపడేటువంటి వాళ్ళు అదే పార్టీని గెలిపించాల్సిన అవసరం లేదు. బికాస్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ విల్ బి దట్ కైండ్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ. మీ ఇవాళ ఉన్నటువంటి కమ్యూనిస్టులు కానీ, సోషలిస్టులు కానీ, సమాజ్వాదీలు కానీ, మరొకళ్ళు కానీ ఎవరి దగ్గరికి వెళ్తారండి ఓటు కోసం? ఎవరి దగ్గరికి వెళ్తారు? ఓటు ఉన్న వాళ్ళ దగ్గరికి కదా వెళ్ళేది. వాళ్ళ కన్సర్న్స్ ఏంటో, వాళ్ళ ఆందోళన ఏమిటో, వాళ్ళ యాంగ్జైటీస్ ఏంటో, వాళ్ళ అవసరాలు ఏంటో, దాని గురించే మాట్లాడతారా? మీ గురించి మాట్లాడతారా? మీకు ఓటు లేకపోతే ఎవరి గురించి మాట్లాడతారు? వాళ్ళ గురించే మాట్లాడతారు. Therefore, every political force, every political platform in this country will address only one section of Indians. That is the ultimate design of SIR. అంటే ఏమవుతుంది? మీకు ఏదన్నా ఒక దేశం గుర్తొస్తుందా? నేను చెప్తాను ఏం గుర్తు రావాలి మీకు. ఇజ్రాయెల్ అని ఒక దేశం ఉందండి. ఇజ్రాయెల్ ఈజ్ a Jewish state. The religious symbols there are the state symbols. Star of David is on the flag. Everything, every religious symbol is a state symbol there. అక్కడ లిక్విడ్ పార్టీ ఉన్నా, లేబర్ పార్టీ ఉన్నా, ఎక్స్ పార్టీ ఉన్నా, వై పార్టీ ఉన్నా, ఎవరి కన్సర్న్స్ అడ్రస్ చేస్తారండి వాళ్ళ డెమోక్రసీలో? ఓన్లీ Jewish concerns, only Jewish needs, only Jewish anxieties, only Jewish priorities, isn't it? So, అప్పుడు లిక్విడ్ పార్టీ వస్తే ఏమిటి, లేబర్ పార్టీ వస్తే ఏమిటి? ఇట్ ఈజ్ అలాగా ఇక్కడికి వస్తే
every political party in this country will be, for want of a better phrase, BJPized. Every political party will only talk about those interests. ఇప్పటికే మాట్లాడుతున్నారు కూడా, మాట్లాడలేదా? మాట్లాడుతున్నారు. కొంతమంది సాఫ్ట్గా మాట్లాడతారు, కొంతమంది హార్డ్గా మాట్లాడతారు. కొంతమంది ఇవాళ జరుగుతున్నటువంటిది తప్పు అని చెప్పడానికి నేను ఆ మధ్య ఒక వ్యాసం చూశానండి ఎవరితో, చాలా ప్రామినెంట్ రైటర్, పేరు చెప్పక్కర్లా. ఇవాళ జరుగుతున్న తప్పు అని రాసే ముందు శ్రీధర్ గారు 4 పేరాలు రాశాడండి. ఆయన ఎంత గొప్ప హిందువు. అలా చెప్పి ఆయన క్రెడెన్షియల్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత కానీ 5వ పారాగ్రాఫ్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని ఆయన విమర్శించలేకపోయాడండి. నేను జంజం వేసుకుంటాను, నేను ఉపవాసాలు ఉంటాను, నేను గుడికెడతాను, నేను ప్రదక్షిణ చేస్తాను, నేను వ్రతం ఉంటాను, నేను నోములు నోచుకుంటాను, మా ఇంట్లో కూడా ఏమైనా జరుగుతాయి అన్నీ ఇంత చెప్పిన తర్వాత, నాకు ప్రశ్నల గురించి తెలుసు, వేదాల గురించి తెలుసు, దాని గురించి తెలుసు, దీని గురించి తెలుసు, అన్నీ చెప్పిన తర్వాత అప్పుడు ఇలా జరగకూడదు అన్నాడు ఒక మాట ఆయన. అంటే అంత కష్టపడితేనే కానీ నేను కూడా నీలాగే నీ ఎజెండాకి ఒక రకంగా సమ్మతిస్తున్నాను కానీ ఇలా కాదు అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఎందుకు వచ్చింది? అన్ని పార్టీలు ఉంది ఇవాళ. నాకు తెలుసండి, సుదర్శన్ రెడ్డి గారు నాకు ఎక్కువగా తెలుసు. కానీ ఒక విషయం సార్, మీకు గుర్తుంటుంది, సికింద్రాబాద్ నియోజకవర్గంలో కొన్ని సంవత్సరాలుగా కొన్ని 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 సార్వత్రిక ఎన్నికల్లో ఒక హిందూ గెలుస్తూ ఉండేవాడు. డూ యు రిమెంబర్? హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఒక ముస్లిం గెలుస్తూ ఉండేవాడు. కెన్ యూ ఇమాజిన్ ఇట్ నౌ? Ravi, can you imagine a Hindu getting elected in Hyderabad and a Muslim getting elected? Can you imagine MM Hashmi getting elected from Secunderabad now? You can't. So every political party, ఎక్కువ తక్కువ పక్కన పెడితే, they are slowly coming to it. See, thing is, ఒక సెక్యులర్ కన్సెన్సస్ క్రౌల్ అయ్యి ఒక కమ్యూనల్ మెజారిటేరియన్ కన్సెన్సస్ ఇస్ బిల్డింగ్ అప్ అండ్ ఇట్ ఇస్ స్ట్రెంథనింగ్. That SIR is part of that. This is going to consolidate the crumbling, reason the crumbling, and consolidate the emerging new majoritarian communal consensus. That is SIR. Okay. ఇంకెలా చెప్తే దీని గురించి చాలా అనుకోండి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇజ్రాయలైజేషన్ ఆఫ్ ఇండియా అండ్ బీజేపీఐజేషన్ ఆఫ్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ ఇన్ దిస్ కంట్రీ. దాట్ ఈజ్ SIR. ఇదివరకు యూరోప్లో కానీ, అమెరికాలో కానీ, ఆఫ్రికాలో కానీ, మరో చోటు కానీ ది డిబేట్ యూస్ టు బి, అరగబాగా చెప్పారు, కాన్స్టిట్యూషన్ ఇస్ ఎక్సలెంట్ డాక్యుమెంట్ అని చెప్పారు ఆయన ఉపోద్ఘాతంలో. ఎస్, ఇట్ ఈస్. నాట్ బికాజ్ ఇట్స్ మైన్, నాట్ బికాజ్ ఇట్స్ మై కంట్రీస్, బట్ ఐ టెల్ యూ వై ఐ థింక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ అవుట్స్టాండింగ్. దట్ ఈస్ దిస్ రీజన్. ఎవ్రీ కంట్రీ, ఏ దేశమైనా కూడా వాళ్ళ రాజ్యాంగాన్ని రాసుకునేటప్పుడు ఎక్కువగా వాళ్ళు వాదోపవాదాలు చేసింది, చర్చోపచర్చలు చేసింది, వివాదం చేసింది ఏంటంటే అసలు ఈ దేశం ఎవరిది? Who does this nation belong to? ఎవరిది? హరగోపాల్దా, పరకాల ప్రభాకర్దా, శ్రీధర్దా? ఎవరిది దేశం? లేకపోతే ఒక కులాందా, ఒక మతాందా, ఒక భాషదా, ఒక జాతిదా, ఒక రంగు వాళ్ళదా? ఎవరిది? ఓకే, అది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత పరాయి వాళ్ళు ఎవరు? దాని గురించి మాట్లాడారండి. ఎక్కడండి? అమెరికాలో కూడా అంతే. వాళ్ళు అసలు ఎంత లాఫ్టీగా ఉంటుందండి వాళ్ళ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్. హరగోపాల్ గారు, we take these things for as what andi as a given. It's natural that all men etc except blacks, adi subtext. వాళ్ళకి ఓటు ఇవ్వడానికి 1776లో వాళ్ళ డిక్లరేషన్ రాసుకుంటే 1968 వరకు వాళ్ళకి ఓటు ఇవ్వలేదండి. That is the loftiness. But
this country had given right to vote from the day one. That is the greatness of this country. We did not debate. ఎవరిది దేశం డిబేట్ చేయాలా, ఎవరు బయట వాళ్ళు డిబేట్ చేయాలా. ఈ దేశంలో ఏం డిబేట్ చేసామంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక తరాలుగా, అనేక వందల వేల సంవత్సరాలుగా అన్యాయానికి గురైనటువంటి వాళ్ళు, అసమానతలు గురైనటువంటి వాళ్ళు, వాళ్ళకి న్యాయం ఎలా చేయాలి, వాళ్ళకి సమానత ఎలా ఇవ్వాలి, వాళ్ళకి అవకాశాలు ఎలా ఇవ్వాలి, వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలి అని డిబేట్ చేస్తే దాని గురించి డిబేట్ అంతే. 3 సంవత్సరాలు జరిగినటువంటి రాజ్యాంగ సభలో ఈ దేశం ఎవరిదని డిబేట్ చేయలేదండి మనం. అంచేత ఇవాళ ఆ డిబేట్ చేస్తున్నాం మనం. ఎవరిది ఈ దేశం? అప్పుడు డిబేట్ చేసి ఏం చేస్తుంది తెలుసా అండి? పర్యవసానం చెప్పాలి మీకు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇవాళ ఆ డిబేట్ ఇక్కడ అయింది ఒకటి. రెండోది, వాళ్ళు ఏం చేశారు, చాలా చోట్ల 1648 నుంచి మీరు తీసుకుంటే రాజగోపాల్ గారు ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫాలియా తర్వాత, నేషనల్ స్టేట్స్ ఏర్పడిన తర్వాత, ది అదర్స్ వర్ ఐదర్ కిల్డ్ ఆర్ సెంట్ అవుట్ ఆఫ్ ది కంట్రీ కదండి. మోస్ట్ ఆఫ్ దెమ్. If you can send them out, okay. If you can't send them out, kill them. If you can't kill them, send them out. This was the formula. India did not recognize owners and non-owners of this country. Everybody who lived in this country, within the defined borders of this country, is a citizen, has a franchise. Today, you have to prove. Then there was no proof required. నీ రంగు ఏమిటి, నీ జాతి ఏమిటి, నీ మతం ఏమిటి, నీ కులం ఏమిటి, నీ భాష ఏంటి, నీ ప్రాంతం ఏంటి అనేది ఎప్పుడూ కూడా ఈ దేశంలో మన సిటిజన్షిప్కి, ఓటింగ్ రైట్కి సంబంధం లేకుండా మనం ఈ దేశాన్ని మనం నెలకొల్పుకున్నాం. ఇవాళ ఈ దేశం కొంతమందిది. మిగతా వాళ్ళు కాగితం చూపించండి, మిగతా వాళ్ళు బయటికి పోండి. కానీ అది ఎంత స్పష్టంగా చెప్పాలని మీరు ఆశిస్తున్నారో, ఆయన ఉన్నారండి అస్సాంలో, హిమంత బిశ్వ శర్మ అని ప్రొఫెసర్ రాజగోపాల్ గారు. ఆయన ఎప్పుడు ఎవరిని డిసప్పాయింట్ చేయడు. వితౌట్ డిసప్పాయింటింగ్ హి సెడ్, ये मियाँ लोग है ना, इसको मैं बाहर नहीं भेज सकता, ఐ కాంట్ సెండ్ దెమ్ అవుట్. నేను పంపించండి. ఏం చేయాలి? ఇలాంటి వాతావరణం ఇక్కడ సృష్టించాలంటే వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయేటట్టు వాతావరణం సృష్టించాలి మేడం. అవునా? గుర్తుందా మీకు? ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది. ఏంటంటే వాళ్ళు ఏం చేశారు, మిగతా దేశాల్లో మన వాళ్ళు కాదనుకున్న వాళ్ళు, ఇక్కడ ఉండడానికి అర్హులు కాదనుకుంటున్న వాళ్ళని చంపేశారండి, లేకపోతే తోసేశారండి. ఇక్కడ తోయడం కుదరట్లేదు, చంపడం కుదరట్లేదు. 21వ శతాబ్దంలో ఉన్న నరసింహారెడ్డి గారు ఎలా చంపుతాం? అంచేత ఇఫ్ యూ కాంట్ కిల్ ఎ సిటిజన్, యూ కిల్ ద సిటిజన్షిప్. నువ్వు పౌరుని చంపకపోతే పౌరసత్వాన్ని చంపు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఈజ్, ఇన్ ద నేమ్ ఆఫ్ మాస్ disenfranchisement, what is happening today is a bloodless political genocide. It is killing of citizenship, not killing of citizens. That is what is happening in this country. So at the end of it, 16.5 crore people will lose their right to vote. In other words, they'll be losing their actual first-class citizenship in this country. దీన్ని ఆపాలి. దీన్ని ఆపాలి అని అంటే ఇది జరుగుతోంది అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. ఇది జరుగుతోంది అనేటువంటి విషయం అర్థం చేసుకొని ఇది జరుగుతోంది అనే విషయాన్ని తెలియచెప్పాలి. ఇది మామూలు కాదు, మీరు అనుకున్నట్టుగా మార్కెట్ చేసినట్టుగా ఇది కేవలం ఓటర్ రోల్ని క్లీనప్ చేయడం కాదు అనే విషయాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయగలగాలి. అది చేయలేకపోతున్నాం. రాజకీయ పార్టీలకు అర్థం కావడం లేదు, ప్రభుత్వాలకు అర్థం కావడం లేదు, ఓడిపోయినటువంటి వాళ్ళకి అర్థం కావడం లేదు. రేపొద్దున ఇప్పుడేదో ఓడాను కానీ రేపొద్దున మళ్ళీ గెలుస్తాం అనుకుంటున్నారు. గెలిచినప్పుడు బహుశా
గెలిచినప్పుడు మనం కూడా ఇలాగే చేయొచ్చు అనుకుంటున్నారేమో కూడా. అందుకే పెద్దగా రెసిస్టెన్స్ లేదు దీనికి వాళ్ళ. ఇంకో కారణం దీనికి రెసిస్టెన్స్ లేకపోవడం ఏంటంటే, అప్పుడు ఎన్ఆర్సీ సిఏ పెట్టి చాలా పెద్ద ఎత్తున ప్రతిఘటన వచ్చింది కదండి. ఇప్పుడు ఎందుకు రావడం లేదు? ఎందుకు రావట్లేదు అంటే అందులో సిఏఏలో ఎన్ఆర్సీలో సి ఉందండి, ఇందులో సి లేదండి. ఇది కేవలం ఎస్ఐఆర్. ఎస్ఐఆర్ ఇస్ నథింగ్ బట్ ఎ బ్యాక్ డోర్ ఎంట్రీ ఆఫ్ ఎన్ఆర్సీ సిఏఏ. అది మిస్ అవుతాం కాబట్టి ప్రతిఘటన లేదు. ఓకే, హరగోపాల్ గారు నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ఏం చేద్దాం? ఏం చేద్దామంటే చేయాల్సింది ఒక ఐడియల్ సిచ్యువేషన్ ఉందండి. దట్ వీ షుడ్ సే నో టు ఎస్ఐఆర్. బట్ కెన్ వి సే, కెన్ ద పొలిటికల్ పార్టీస్ సే, కెన్ ద లీడర్స్ సే, కెన్ ద ఇంటర్నేషనల్ సే, కెన్ ద పీపుల్ సే? వాళ్ళు చెప్పడమే కాకుండా రోడ్డు మీదకి వచ్చి ఏమైనా సరే మా రాష్ట్రంలో మా దేశంలో ఎస్ఐఆర్ జరగడానికి వీల్లేదు అనేటువంటి శక్తి సామర్థ్యం ఉండడం కూడా లేదు. అన్ఫార్చునేట్లీ నో. లెట్స్ అడ్మిట్ దట్. అంచేత ఆల్దో వీ డు నాట్ వాంట్ ఎస్ఐఆర్ టు బి ఇంప్లిమెంటెడ్, వీ హ్యావ్ మోర్ స్ట్రెంగ్త్ టు స్టాప్ ఇట్. బట్ what we can do is defeat the intention of SIR. చేసుకో ఎస్ఐఆర్, కానీ నువ్వు అనుకున్నట్టుగా నువ్వు కావాలన్నట్టుగా మాత్రం ఆ ఎస్ఐఆర్ జరగలేదు. నువ్వు కావాలనుకున్నట్టుగా ఐడియల్ సిచ్యువేషన్లో నువ్వు ఎస్ఐఆర్ని అమలు చేయి, మేము సహకరిస్తాం. ఏం చేయాలి? ఏం చేయాలంటే నేను చెప్పినట్టుగా 2021 నుంచి ఇప్పటి వరకు కూడా సజీవంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాన్యువల్లో ఉన్నటువంటి 2 ప్రక్రియలు మా సౌమ్యానికి తెలుసు. అధికంగా ఏంటంటే ఓటర్ లిస్టు మీరు ఎప్పుడైనా రివైజ్ చేయాలంటే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయండి. ఆ నిబంధనలు లోనయ్యి చేయాలి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాన్యువల్లో ఉంది. కానీ దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మాట్లాడదు. లింగ్డో గారు మాట్లాడారు 21లో. కానీ 21లో ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది అందరూ కూడా మర్చిపోయారు, మాట్లాడలేదు దాని గురించి. కానీ ఇప్పుడు దాని గురించి మళ్ళీ మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఏం చెప్పారంటే, ఇవాళకి కూడా ఉన్నటువంటి కాబట్టి చదివి వినిపిస్తాను, పంపిస్తాను మీకు. కానీ ఏం చెప్పారు దాని జిస్ట్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఓటర్ లిస్టు సవరించాలి అని అనుకుంటే మీరు గ్రామ సభ వార్డు సభలో పెట్టి పేరు చదవండి, అందరి ఆమోదం తీసుకోండి. ఉన్నవాళ్ళు ఎవరు, కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు ఎవరు, లేని వాళ్ళు ఎవరు చెప్పండి. చెప్పిన తర్వాత అది మీరు సవరించి మళ్ళీ వాళ్ళ ముందు పెట్టండి. పెట్టిన తర్వాత మీరు దాన్ని ప్రకటించండి. అది ప్రకటించినంత వరకు, అది కానంత వరకు ఈ మదర్ ఓటర్ లిస్ట్ ఉంది ఒరిజినల్, దాట్ ఈజ్ స్టిల్ అలైవ్. దాట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్. అది మాట్లాడకే ఇవాళ వెస్ట్ బెంగాల్లో పెద్ద సమస్య వచ్చిందండి. 28 లక్షల ఓటర్లని వాళ్ళు ఇనెలిజిబుల్ అని ఎవ్వరూ నిర్ధారించకుండా వాళ్ళకి ఓటు హక్కు నిరాకరించారండి. అసలు ఎలక్షన్లో ఎలా అవుతుందంటే ఎవరి దగ్గర ఎవరు పక్కన పెడతాం, కాసేపు అవసరం లేదు మనకి. 28 లక్షల మంది అర్హులైనటువంటి వారు 26లోనూ అంతకు ముందు ఓటు వేసినటువంటి వాళ్ళకి ఓటు హక్కు ఏ రకంగానూ మీరు అనర్హులు అని నిర్ధారించకుండా, ప్రకటించకుండా మీరు వాళ్ళకి ఓటు హక్కు నిరాకరించడం అంటే అది ఎలక్షన్ అంటే కాదు. అందుచేత మీరు మదర్ ఓటర్ లిస్ట్ పెట్టి ఆ మదర్ ఓటర్ లిస్ట్కి దీనికి ఏ వ్యత్యాసం ఉందో చూసి దాన్ని పబ్లిక్గా చెప్పి చేయాల్సినటువంటి అవసరం ఒకటి. రెండోది, హరగోపాల్ గారు, సుదర్శన్ రెడ్డి గారు, రామచంద్రమూర్తి గారు, ప్రొఫెసర్ రెడ్డి గారు, మా కోదండరామ్ శ్రీధర్ గారు, మీరందరికీ నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, మీరందరూ కలిసి యు ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ పీపుల్ ఇన్ అవర్ సొసైటీ. పీపుల్ లుక్ అప్ టు యూ. మీరు ఒక మాట మాట్లాడితే దానికి ప్రకంపనలు ఉంటాయి ఈ రాష్ట్రంలో, దాని తర్వాత దేశంలో. మీరందరూ నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, మీరందరూ కలిసి కట్టుగా
ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి విషయం చెప్పండి. ఇది ఎన్నికలకు సంబంధించిన విషయం కాదు నాయన, అంతకన్నా లోతైన విషయం ఇది అని చెప్పండి. టైం చూసి చెప్పండి, వివరించి చెప్పండి. తర్వాత ఏం చేయాలంటే, సరే ఈ దేశంలో ఓటు హక్కు కావాలంటే ఓటు హక్కు ఏ బేసిస్ మీద ఇచ్చారండి? మీరు పన్ను కడుతున్నారని ఇచ్చారా? ఇవ్వలేదు. మీ కులం చూసి ఇచ్చారా? ఇవ్వలేదు. మీ ఆస్తి చూసి ఇచ్చారా? ఇవ్వలేదు. మీ ఆదాయం చూసి ఇచ్చారా? ఇవ్వలేదు. మీ జాతి చూసి ఇచ్చారా? ఇవ్వలేదు. మీ మతం చూసి ఇచ్చారా? ఇవ్వలేదు. ఏ బేసిస్ మీద ఇచ్చారు? వెదర్ 18 years old or not. దట్స్ ఆల్. 18 సంవత్సరాలు వయోజన ఓటింగ్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. అయితే ఒక రాష్ట్రంలో 18+ పాపులేషన్ ఎంత అనేది మీ సెన్సెస్ ఆగకలేదు. ముందుగా మీకు తెలుసు కదా, ఎవ్రీ డిపార్ట్మెంట్, ఎస్పెషలీ ది వెల్ఫేర్ ఓరియంటెడ్ డిపార్ట్మెంట్స్, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వీస్, డిఎన్ రెడ్డి గారు, యూ హ్యావ్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ అడల్ట్ పాపులేషన్. ఒకవేళ ఒక రాష్ట్రంలో అడల్ట్ పాపులేషన్ సంఖ్య 18+ సంఖ్య రవి 100 ఉంటే 130 ఓట్లు ఉండడానికి వీలేదు కదా. అలాగే 100 అడల్ట్ పాపులేషన్ ఉంటే 70 ఉండడానికి కూడా వీలేదు కదా. మీకు 70 ఎందుకు వచ్చింది? ఇక్కడ వచ్చింది బెంగాల్లో 7.5 కోట్ల మంది అడల్ట్ పాపులేషన్ ఉంటే వాళ్ళు 6.5 కోట్లకు పట్టుకొచ్చారండి ఎస్ఐఆర్ తర్వాత. యూపీలో 16.1 బట్ 16 కోట్లు ఉంటే వాళ్ళు ఎస్ఐఆర్ తర్వాత మొన్న 2.3 crores తగ్గించి వాటర్ లిస్ట్ ఫైనలైజ్ చేశారండి. హౌ ఈస్ దట్ అడల్ట్ పాపులేషన్? టెల్ మీ. ఇట్స్ నాట్. దెర్ ఇస్ అ ఫ్రాడ్. సో యూ హ్యావ్ టు క్వశ్చన్ దట్. మన రాష్ట్రంలో 100 మంది 18+ ఉంటే రామచంద్రమూర్తి గారు, రేపొద్దున్న ఏమైనా సరే, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మన ఓటర్ లిస్టులో 100 మంది ఉండి తీరాల్సింది. దిస్ ఇస్ వన్. ది సెకండ్ థింగ్ ఇస్ సోషల్ ఆడిట్ అనేటటువంటిది ఇవాళ సిఏజీ వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నటువంటిది. దాన్ని ప్రక్రియ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది అనేక సంవత్సరాలుగా సానబట్టి దాన్ని పదులు పెట్టి దాన్ని నెగ్గు తేల్చి పెట్టినటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయండి. సౌమ్య తెలుసు, తర్వాత తెలుసు, చేస్తున్నారు. అది చేయలేమండి. ఒక ముందు పైలట్ చేయించండి. మీ రాష్ట్ర ప్రభుత్వంతో చెప్పి మీరు పైలట్ చేసిన తర్వాత, ఇలా చేసిన తర్వాత ఇంకోటి కూడా ఉంది. మీకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుందండి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈస్ చార్జ్డ్ విత్ కండక్టింగ్ ఎలక్షన్స్ ఫర్ లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్, రూరల్ లోకల్ బాడీస్ కదా. దానికి ఆ లోకల్ బాడీస్ ఎన్నికలు జరగడానికి కావాల్సినటువంటి ఓటర్ లిస్ట్ తయారు చేసే బాధ్యత ఉందండి, హక్కు ఉందండి. కానీ మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తాయంటే ఏమీ చేయకుండా ఈసీ ఇచ్చినటువంటి ఎలక్టరల్ రూల్ పెట్టుకుని దాంతో చేసేస్తున్నాయండి. కాకుండా మీరు మన రాష్ట్రంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ తోటి యూ టెల్ ద గవర్నమెంట్ టు గెట్ ది స్టేట్ ఎలక్షన్ కమిషన్ టు డూ ఏ రివిజన్ ఆఫ్ ద ఓటర్స్ లిస్ట్. లెట్ దెమ్ డు ఇట్. వాళ్ళు కనుక సోషల్ ఆడిట్ తోటి ఒక రివిజన్ చేసి 100 మంది నాకు లోకల్ బాడీస్లో అడల్ట్ పాపులేషన్ ఓటర్స్ అన్నారనుకోండి, రేపు పొద్దున్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 50 మంది ఉన్నారని చెప్పడానికి సాహసిస్తుందా? సాహసించలేదు. సో మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ముందర కాళ్ళ బంధం వేయాలంటే యూ హ్యావ్ టు డూ దిస్. ఇది ఎవరో చేయలేరేమో అనుకోకండి. కర్ణాటక has done it now. Karnataka is doing it now. I have sent you the document. రామచంద్రమూర్తి గారికి, సురేష్ రెడ్డి గారికి ఇప్పుడే పంపించాను నేను. They have passed a resolution in the cabinet of Karnataka. They have amended the ordinance. They have amended the act by an ordinance and said we will do it, and we will also give you identification card.
for the voters in Karnataka by the SEC. Now, let SEC's and EC list and number clash. చూద్దాం తర్వాత ఏమవుతుందో. మేము పద్ధతి ప్రకారం చేసాము, సోషల్ ఆడిట్తో చేసాము, ట్రాన్స్పరెంట్గా చేసాము, మాకేం ఒపాసిటీ లేదు, మేమేం దాచుకోలేదు. మాకు 100 తేలింది. నువ్వు చేసినటువంటిది ఎక్కడో కూర్చొని చేసినటువంటిది అల్గోరిథం చేసావు, లాజికల్ డిస్క్రిపెన్సీ అన్నావు, ఏమన్నావు, నీకు 80 ఎలా తేలింది, 70 ఎలా తేలింది, మాకు 100 తేలితే అని అడిగేటువంటి సాహసం ధైర్యం నీకు వస్తుంది కదా, చేయాలి. అయ్యా రామచంద్రమూర్తి గారు, మీరందరూ కలిసి ఈ పని చేయాలి. కావాలంటే కర్ణాటక ఏం చేస్తుందో చెప్పండి, కర్ణాటక ఏం చేస్తుందో చూపించండి, కర్ణాటక ఏం చేస్తుందో చూపించండి. మనకన్నా గొప్పవాళ్ళు కాదుగా, మనం చేయొచ్చు, మనం చేయాలి. మనం చేస్తే ఇది దేశానికి అంతటికీ కూడా ఒక మార్గ నిర్దేశనం చేసినటువంటి వాళ్ళు అవుతాం. మనం దేశంలో జరుగుతున్న నిరసనాన్ని వాళ్ళు ఏం చేద్దామని అనుకుంటున్నారో, వాళ్ళ ఉద్దేశం ఏంటో, ఆ ఉద్దేశాన్ని మనం వివరించిన వాళ్ళు అవుతాం. పౌరుల పక్క నిలబడిన వాళ్ళే అవుతాం. పౌరసత్వాన్ని, ఓటు హక్కుని కాపాడిన వాళ్ళు అవుతాం. ఇది మనం చేయాల్సినటువంటిది. మీకు ఎవరికి దీని మీద కాస్త ఆసక్తి ఉందో, మీరు అందరికీ కూడా నేను ఆ డాక్యుమెంట్ ఇస్తాను, ప్రజలు మీకు కూడా పంపిస్తాను. నేను అందరికీ ఇస్తాను, దేవరెడ్డి గారు, శ్రీధర్ గారు, మీ అందరికీ పంపిస్తాను. ఇంక మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి. మొత్తం కర్ణాటక క్యాబినెట్ రిజర్వేషన్ దగ్గర నుంచి, వాళ్ళు చేస్తున్న అమెండ్మెంట్ దగ్గర నుంచి, వాళ్ళు చేసినటువంటి ఆర్డినెన్స్ దగ్గర నుంచి, వాళ్ళు చేసినటువంటి వాళ్ళు ఎక్కడ చేశారమ్మా సౌమ్య, రిమెంబర్ ఎస్టీ కోట పీరహಳ್ಳಿ గ్రామంలో, ఎస్టీ కోట తాలూకాలో, మైసూరు జిల్లాలో, మైసూరు ప్రాంతంలో చేశారండి. చేసి మొత్తం సోషల్ ఆడిట్ సిఏజీ ఇచ్చినటువంటి నిబంధనలకు అనుగుణంగా చేసిన తర్వాత తేలినటువంటి ఓటర్ లిస్టు, దట్ ఈస్ ఎ పైలట్ అండ్ దే ఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ అండ్ కన్ఫ్రంట్ ది ఈసీఐ విత్ దిస్ లిస్ట్. ఒక్క ఓటు కూడా తగ్గడానికి వీల్లేదు దీనికన్నా. ఇట్స్ ఫెయిర్. We're not fighting the center. We're not violating any federal principle. We are abiding by it. We are only showing this is what should be done. This is what has to be done. This is what one must do. అప్పుడు కానీ ఈ ఎస్ఐఆర్ని, వాళ్ళ ఇంటెంట్ని మనం డిఫీట్ చేయలేము. ఈ రాజ్యాంగాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోలేము. అప్పుడు కానీ వచ్చే సంవత్సరం త్రివర్ణ పతాకం ఏవైనా సరే తప్పకుండా ఎగురుతుంది అని కరాఖండిగా చెప్పగలం. ఇలాంటి సమావేశం పెట్టుకుంటూ పోవచ్చు అని ఒక విశ్వాసంతో చెప్పగలం. వందే మాత్రం కాదు, జనగణమన మన జాతీయ గీతం అని కరాఖండిగా చెప్పగలం.